తెలుసా శ్రీశైలం తెలుసా తెలుసా ఆడికి పోతున్నాం. మిమ్మల్ని స్కూల్లో ఎక్స్పెక్ట్ పోతాం. నేను మమ్మీని ఎక్స్పెక్ట్ నేను మమ్మీ మాత్రమే పోతాం. శ్రీశైలం ఏడుంటుంది తెలుసా తెలుసా శ్రీశైలం అది తిరుపతి. అది ట్రైన్లో వెళ్ళేది కదా మొన్న. అది తిరుపతి. శ్రీశైలం మీరు వస్తారా? మొత్తం అడవి ఉంటుంది, కోతులు ఉంటాయి. అమ్మమ్మ వాళ్ళ మడి బండిలో బస్ అదేది కార్లో పోయిన చూడు, కోతులు అట్టి పనులు వేసింది చూడు తాత. చాలా ఒక కోతికి చిన్నగా ఇంజురీ అయింది కదా, గుర్తుందా? అదే దెబ్బ తాకింది కదా ఆ రోజు పనులు వేస్తున్నప్పుడు. ఆడ ఉమ్లిపో దేశం మంచిగా. ఆడ శ్రీశైలం అంటే గుడి చేయించుకున్నావు చూడు నువ్వు. గంగలో పోయిన కింద గంగ కాడ పోయి స్నానం చేసినావు. వాడికి వస్తారా? మీరు వస్తారా? చెప్పండి. ఏం వద్దులే, వాళ్ళు ఎందుకు మనం కడతాం. మళ్ళీ గంగలో స్నానం చేయాలి. గంగల కింద వాటర్ ఉంటాయి కదా, నది ఉంటాయి కదా, నది చాలా మెట్లు దిగి కిందికి వెళ్ళి అక్కడ నీళ్ళు ఉంటే అక్కడ స్నానం చేసి పైకి ఎక్కి రావాలి. ఓకేనా? పెద్ద డ్యామ్ ఉంటుంది. డ్యామ్ 12 గేట్లు ఉంటాయి, అందులో నుంచి వాటర్ వస్తుంటాయి. పెద్ద డ్యామ్ రా, వాటర్ పడ్డాయి చూడు, మీద పడ్డాయి. మనం అప్పుడు అమ్మ వాళ్ళతో పోయినప్పుడు, కార్లో పోయినప్పుడు. పోదామా? వద్దా? గాయత్రి మీరు స్కూల్కి వెళ్తారా? మేము వెళ్తాం. మేము రేపు సాయంత్రం వస్తాం, మళ్ళీ ఎల్లుండి సాయంత్రం వస్తాం. రేపు పొద్దుగాల అవుతాం, ఎల్లుండి సాయంత్రం వస్తాం. ఒకవేళ రేపు పోయి రేపు సాయంత్రం వస్తే ఓకేనా? మేము మళ్ళీ మీరు ఓకేనా ఎందుకంటున్నాము? మిమ్మల్ని దొరకపోతే ఓకేనా? మీరు మీరు కూడా వస్తారు నాతో పాటు, ఓకేనా? స్నానం లేదా అంటే గుండంలో ముంచుతామన్నాం కదా, కాలు చేతులు కడుక్కోవాలన్నా? ఆడికి పోయేది పాతాళ గంగకి పోయేది. పాతాళ గంగల మునుగాల మంచి ఇట్లా నేను పట్టుకొని ముంచుతాలే. కన్ఫామ్గా మేము వెళ్తాం. మీరు రానంటే, మీరు మునగానంటే మిమ్మల్ని తీసుకొని పోం. మీరు వస్తాను ఊతామంటే కానీ మిమ్మల్ని తోడుకొని పోతాం. ఓకేనా? ముంచుతారనే ఎప్పుడు నేను స్నానం చేయించలేనా మీకు? ఇట్లా ముక్కు పట్టించుకొని ఇట్లా ముంచినా కదా, గుర్తులేదా? చిన్న ఉన్నప్పటి నుంచి ముంచుతానే ఉండగా. మరి ఏమవుతుంది? అందుకే రాకుండా మేము పోతాం, సరేనా? మీరు స్కూల్కి వెళ్ళండి, లేదంటే మీరు కూడా మాతో పాటు రండి. మీరు కూడా గంగలో మునగాల. కాదు, మునగాల్సిందే. అక్కడ ఇంకా చాలా ప్లేస్ తిరుగుతాం. చాలా చాలా టెంపుల్ ఉన్నాయి అలా లోకల్లో. పాతాళ గంగ వేస్తాం, తర్వాత బ్రహ్మరాంబ టెంపుల్ వేస్తాం, తర్వాత ఇష్టకామేశ్వరి టెంపుల్ వేస్తాం, తర్వాత గణపతి టెంపుల్ వేస్తాం, తర్వాత పాప వినాశనం వేస్తాం, తర్వాత పాలధార పంచదార వేస్తాం. అన్నీ స్వీట్ ఉంటాయి వాటర్ అలా. చూసినాం కదా అప్పుడు. ఇంకా లోపల చిన్న చిన్న టెంపుల్ ఎన్ని ఉన్నాయో అన్ని టెంపుల్ వేసేస్తాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెంపుల్ కూడా వేస్తాం. మీ ఇష్టం. మీరు స్కూల్కి పోవాలి మేడం. మేము పోయినాం అనుకో మీరు స్కూల్కి పోవాలి.
లేదంటే మాతో పాటు మీరు రావాలి, కన్ఫామ్గా మీరు కూడా స్నానం చేసుకోవాలి. అరే ఏంద్రా 24 గంటలు చేస్తారా? 5 నిమిషాలు స్నానం చేస్తాం అంతే. 5 నిమిషాలు అయినా కానీ లోపల ఏం మునుగాం, 1 నిమిషం కూడా మునుగు, ఇట్లా మునుగుతాం, వచ్చేస్తాం. మీ ఇష్టం. లేదంటే ఇంకా అందరం క్యాన్సల్. ఓకేనా? ఎవ్వరు ఓకేనా? మీరు స్కూల్కి పోవాలి, మేము ఇన్నే ఉంటాం, మీరు స్కూల్కి పోవాలి. సరేనా? పోతారా? సరే, చేసుకో, మంచిగా బ్రేక్ చేసుకోండి. బ్రష్ చేసుకుందంట చెక్ అయినా కానీ పచ్చవు నేను ఈ పనులు. ఐదు పనులు కావాలి. ఆడ తినేసి తీసుకురా. ఈడ దీని మీద చూడు వాషింగ్ మిషన్ మీద అంటే అక్కడక్కడో చూస్తున్నాను. ఆడనే ఆడ సైడ్ నీకు చేయబెట్టినా కదా నీది, అది ఉన్న కాడనే ఉంది చూడు. ఆ జుట్టుకు పెట్టుకున్నది ఏంటి అది? మనకు అది తప్ప అన్నీ కనిపిస్తాయి. నేను కూడా అట్లా చేస్తుంది. మా అమ్మ చెప్తుంది, తిట్టి మరీ పెడుతుండే అది. కళ్ళమా తీసుకో, నాలుగుతో దానికి పల్లీలు తిన్నట్టున్నావు కదా, ఇందాక పల్లీలు తిన్నావు. అలా బుక్కలకు వచ్చి ఒక పని ఇస్తాను. నీ పండ్లు తెల్లగానేదా? పండ్లు కొంచెం పాస్ ఉన్నాయి కానీ తెల్లగానే పర్వాలేదు. కొంచెం ఇంకో పైన సైడ్ ఉంది దగ్గర ద్వారా చూపిస్తా. పచ్చడి కామండి ఇదిగో, అది తెల్లగా వచ్చింది చూడండి. అంటే నువ్వు ఇంకా సరిగ్గా బ్రష్ చేయట్లేదు అని అర్థం. అర్థమైందా? మళ్ళా కాదు, చేసిన 2 మినిట్స్ అయినా కానీ మంచిగా చేసుకోవాలి తెలుసా. అట్లా 10 నిమిషాలు 20 నిమిషాలు చేస్తే పైన దీనికి టీత్ ఉంటుంది కదా, పళ్ళు ఉంటుంది కదా, ఆ టీత్ దానిపైన ఇట్లా మనకి స్కిన్ ఎట్లా ఉంటుందో అట్లా ఒక ఎనామిల్ లేయర్ ఉంటుంది. అది మంచిగా ఉండేటట్లు చూస్తుంది పన్నును. అది కరిగిపోతుంది బ్రష్ సరిగా చేయకపోతే. గట్టిగా బర్రెలు తినట్టు రుద్దితే మంచిగా ఉన్నది, చెడ ఉన్నది మంచిగా ఉంటుంది, మంచిగా ఉన్నది కాస్తంగా చెడ్డలు అయిపోతుంది. అట్లా అందుకనే మంచిగా చేసుకునేటప్పుడే ఇక్కడ చూడు, ఎప్పుడైనా చూడు, ఇక్కడ చూడు బొబ్బులు, దీనిలో కాదు, నేను నాకు చూపిస్తుంది చూడు. ఇట్లా 8 టైమ్స్ 16 టైమ్స్ చేయాలి. ఇట్లా 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 రౌండ్గా, ఇట్లా రౌండ్గా 16 టైమ్స్ చేయాలి. అట్లా అర్థమైందా? ఆ తర్వాత ఇక్కడ 16 టైమ్స్ చేయాలి లోపలికి, ఇక్కడ సైడ్ ఇట్లా ఇట్లా. ఇది కాదు బ్రష్తో నేను చెప్పేది, బ్రష్ అని అయిపోయింది. తర్వాత ఇక్కడ సైడ్ కూడా 16 టైమ్స్ ఇట్లా రౌండ్గా
16 టైమ్స్ ఇక్కడ 16 టైమ్స్ ఇక్కడ 16 టైమ్స్ ఇక్కడ అయిపోయిందా? మూడు సైడ్లు అయిపోయింది కదా. అంటే పైనది కవర్ కావాలి, పన్ను కిందవి కవర్ కావాలి. తర్వాత లోపల సైడ్ మళ్ళీ 16 టైమ్స్. తర్వాత ఇక్కడ ఇట్లా 16 టైమ్స్. మొత్తం పండ్లు రుద్దాలి. ఒక్కటే పని మీద ఇచ్చేట కాదు 16 టైమ్స్ అనేది. మొత్తం పండ్ల మీద గట్టి రుద్దొద్దు, స్మూత్ రుద్దాలి. అదే ఇందాక. తర్వాత మళ్ళీ ఏదో ఇటు సైడ్ లోపల సైడ్ ఇట్లా. ఇది బ్రష్ ఉంటుంది కదా, ఇది బ్రష్ ఉంటుంది కదా, ఇట్లా అట్లా 16 టైమ్స్. ఇట్లా 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 16 టైమ్స్. అన్ని 16. ఇట్లా 16 టైమ్స్. ఇట్లా 16 టైమ్స్. కానీ ఇది రౌండ్ కానాలి. అసలు అయితే ఇది 20 టైమ్స్ రుద్దాలి మంచిగా. ఎందుకంటే ఇక్కడ 2 పనులు పైన కింది 2 కవర్ కావాలి కాబట్టి ఇట్లా రౌండ్గా ఇట్లా. ఇక్కడ చూడు ఇట్లా బ్రష్ ఉంటే అనుకుంటే ఇదే ఇట్లా 16 టైమ్స్. మొత్తం 16 ఇదో ఇటు 16 అంటే ఇది మొత్తం 16 అవుతుంది. 16 అర్థమైందా? 42 ప్లస్ ఇక్కడ 58 అవుతుంది అంతేగా. తర్వాత లోపల 16 మళ్ళీ 58. 16 మళ్ళీ 58. అంటే అంత రుద్దోరకి మనకు 2 నుంచి 3 మినిట్స్ టైం పడుతుంది. 2 to 3 మినిట్స్ రుద్దేసి ఆడ పెట్టేసి అది ఉంది కదా 4 కంక్లీన్ అదంతా 4 గీకేసుకోవాలి. ఆఖరి మీద మురుకుందనుకో వాసన వస్తుంది. మనం మాట్లాడుకుంటూ చిన్న గీకాల, గట్టి గీకకూడదు, చిన్న గీకాలి. అంటే వైట్ కలర్ పచ్చగా ఉండేది కొంచెం. అంటే మనం ఆ రోజు ముందు రోజు ఏం తిన్నామో అట్లా ఫస్ట్ ఎక్కువ ఉందనుకో కూరలు పచ్చగా అనిపిస్తుంది, లేదనుకుంటే తెల్లగా అట్లా నీట్గా అయిపోతుంది. అట్లా బ్రష్ చేసుకొని మళ్ళీ కొన్ని నీళ్ళు పోసుకొని ఇట్లా కలియాలి. బాగా కొలిచి మంచిగా కొలిచి ఉండేయాలి. ఏమైనా తిన్నావు అనుకో చెప్తాయి నువ్వు, చాక్లెట్లు గిక్లెట్ అన్నీ తినొచ్చు. కానీ తిన్న ఎమ్మడే కంపల్సరీ నీళ్ళు నోట్లో వేసుకొని ఇట్లా ఏళ్ళతో ఇట్లా అనుకొని బ్రష్ ఉండదు కదా ప్రతితోన, అమ్మడే ఏళ్ళతో ఇట్లా అనుకొని కొద్దిగా మళ్ళీ బ్రష్ ఎట్లా వేస్తామో అట్లా అనుకొని ఉమ్మిచ్చి మళ్ళీ కొన్ని నీళ్ళు పోసుకొని మళ్ళీ కలిచేయాలి. ఇట్లా బాగా కలిచి ఉమ్మిచ్చేసేయాలి. తర్వాత అద్దంలో చూసుకోవాలి చాక్లెట్ అన్న సందులలో ఉందా లేదా అని. పల్లకిడ సందులలో అట్లా అనిపించింది అనుకో మళ్ళీ పోసుకొని రుద్దాలి. రుద్దేసి అది కొట్టుకోవాలి. అప్పుడు నీ పండ్లకి ఏం రాదు. ఏమి ఇరగవు, మంచిగా ఉంటాయి, చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అంతేగాని పేస్ట్ బర్రెకి పెట్టుకున్నట్టు పెయిన్ తోటి పెట్టుకోవడం కానీ, గట్టిగా రుద్దడం కానీ, ఒక్కడే సైడ్ పెట్టుకోవడం కానీ అట్లా పెట్టకూడదు. కొంచెం పెట్టుకోవాలి. ఇక్కడ చూడు ఇంకా మళ్ళీ బ్రష్ చేసినప్పుడు అట్లనే బ్రష్ పెట్టుకుని అట్లనే చాలాసేపు ఉండొద్దు, వాసన వస్తుంది నోరు. అట్లనే పెట్టుకుంటా కూడా. అర్థమైందా? పెట్టుకున్నామంటే 2 మినిట్స్ 2 to 3 మినిట్స్లో మనం ఈ పని ఫస్ట్ 16 కంప్లీట్ చేసి ఆడ పడేసి ఒక నీళ్ళు వేసుకొని తెచ్చి 4 దిగేసి ఆడ పెట్టేసి మళ్ళీ నీళ్ళు వేసుకొని తెచ్చి ఆడ పెట్టేసి మొత్తం మళ్ళీ ఒకసారి అవసరమైతే మమ్మీకో నాకు చూపించినాం అనుకో క్లీన్ అయినాయా లేవా అని చెప్పేసి మమ్మీ చూపించినా నేను చెప్పేస్తాను. మీ పళ్ళు నీట్గా ఉంటాయి. అప్పుడు మీ పళ్ళకి బాగా ఉండదు. అప్పుడు చికెన్ కాదు మటన్ కాదు ఏం తిన్నా ఏం కాదు, స్ట్రాంగ్ ఉంటాయి పళ్ళు. అర్థమైందా? త్రీ వరకు ఉండొచ్చు. సరే అది తీసేసి దీన్ని అనుకోవచ్చుగా. అది టైట్ అయిపోయింది బాగా. టైట్ అనిపిస్తుంది నీకు. మళ్ళీ ఏదో బొచ్చం ఉండకొచ్చు. సరే అనుకో పనుకొని అన్నం ముందరికి వస్తుందా? బొజ్జ ముందరికి వస్తుంది.